శీతాకాలంలో చాలా మంది శక్తిని కోల్పోయి నీరసంగా అలసటగా కనిపిస్తుంటారు. అలాంటి వారికి నెయ్యి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. రోజుకు ఒకసారి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కలిపి సేవిస్తే పైన తెలిపిన సమస్యలుండవు. కొంతమందికి ఏ ఆహారం తీసుకున్నా జీర్ణ వ్యవస్థ అంతగా ఉంటుంది. ఈ సమస్య వలన కడుపు నొప్పి, వాంతులు, కళ్ళు తిరగడం వంటి వాటికి గురవుతారు. వీటి నుంచి బయటపడాలంటే నెయ్యిని తరచుగా తీసుకోవాలి. దాంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రోజూ మీరు తయారు చేసుకునే ఆహార పదార్థాల్లో లేదా కూరల్లో కొద్దిగా నెయ్యి వేసి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషక విలువలు పుష్కలంగా అందుతాయి. దాంతో రోజంతా యాక్టివ్గా ఉంటారు. చలికాలంలో చర్మ రక్షణ కోసం ఏవేవో మందులు, క్రీమ్స్ వాడుతుంటారు. వాటిని వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి సౌందర్యం సాధారణకు ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకు నెయ్యి ఎంతగానో పనిచేస్తుంది. ఒక బౌల్లో 5 స్పూన్ల నెయ్యిని తీసుకొని వేడి చేసి అది బాగా చల్లారిన తర్వాత అందులో కొద్దిగా పెరుగు, నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా తరచుగా చర్మ సౌందర్యం మరింత పెరుగుతుంది. అల్సర్ వ్యాధితో బాధపడేవారు నెయ్యిని వేడి చేసి అందులో కొద్దిగా చక్కెర లేదా పెరుగు కలిపి సేవిస్తే సమస్య పోతుంది. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి తొలగిస్తాయి. దగ్గు, జలుబు, ముక్కుదిబ్బ వంటి వ్యాధుల నుంచి విముక్తి లభించాలంటే ప్రతిరోజు ఉదయాన్నే గ్లాస్ గోరువెచ్చని పాలలో 3 స్పూన్ల నెయ్యి కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.